దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? ప్రభువు ఒక వ్యక్తి జీవితంలోనికి ప్రవేశించిన తర్వాత అతని జీవితం మారకుండగా ఉండదు. అందుకే పౌలు ఇలాగంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, అంటే పరసంబంధమైన వాటిని వెతకండి అని సూచిస్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. పరసంబంధమైనవి అంటే ప్రేమ, దయాళుత్వం, కనికరం, క్షమాపణ, వాటిని వెదకాలని పౌలు మాట్లాడుతున్నాడు. అలా కాకుండా సంఘంలో కుత్సితాలు, కుట్రలు, స్వార్థం, అవినీతి, దౌర్జన్యం వంటివి ఏలుబడి చేస్తుంటే సంఘం లోకంతో దుర్మార్గతలో పోటీ పడుతున్నట్టుగా లేదా?